ఇది మొత్తము TV5 హిందూ ధర్మము ఈ 2 ఛానల్స్ మేము ఎక్స్క్లూజివ్గా ఫీడ్ తీసుకొని ఓపెన్ ఫీడ్ మిగతా ఛానల్స్కి ఇస్తాం. ఎవరైనా వేయనండి వేయనికపోనండి, మన ఛానల్స్లో మాత్రం పూర్తిగా లైవ్ ఉంటుంది అని ముందు మాట ఇచ్చారు. ఇంకా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మా మిత్రులు వచ్చారు, ఆయన రమణబాబు గారు AB6 నుంచి అద్భుతంగా యూట్యూబ్ ఛానల్స్లో, మా HD టీవీ నుంచి హరిదుర్గా నాగేశ్వరరావు గారు వచ్చారు, అట్లాగే మా భక్తి 1 నుంచి తెలుగు 1 నుంచి మా జగన్మోహన్ గారు వచ్చారు, ఇలా సుమన్ టీవీ నుంచి వచ్చారు. అట్లా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా విస్తృతంగా ఇవన్నీ లైవ్లు రావటము చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఇది నిర్ణయించటము అనేది జరిగింది. కాబట్టి ఇది విస్తృతంగా ప్రచారం కూడా అవుతుంది. కానీ ఇంత కార్యక్రమం చేయాలి అంటే ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఏమిటి పరిస్థితి, మేమేమో ఇట్లా కట్టుకొని తిరిగేవాళ్ళం. అంత లౌకిక ప్రజ్ఞ మాకు ఉండదు. అదే ఏదైనా వేరే విషయాల్లో అయితే మాట్లాడచ్చు. మరి అది చూడాలి అంటే దానికి సమర్థులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది, అందరూ సమర్థులే అయినప్పటికీ ఒకరి ముఖతః అది రావాలి. కాబట్టి అది ఏమిటి, అది ఎలా అనేది మా సంస్థ అధ్యక్షులు శ్రీ రమేష్ గుప్తా గారు దాన్ని మొత్తము తెలియపరచడం, ఏ విధంగా ఇది ఉంటుంది అనే విషయం అంతా కూడా మనకి చెప్పబోతున్నారు. అట్లాగే మా మూర్తి గారు ఇవాళ ప్రముఖులైనటువంటి వాళ్ళని చాలామందిని ఆహ్వానించడంలో మా మూర్తి గారు కిషన్ రెడ్డి గారి దగ్గరికి అయితేనేంటి, రేపు హరీష్ రావు గారి దగ్గరికి అయితేనేంటి, అలాగే మా బండి సంజయ్ గారి దగ్గరికి అయితేనేంటి, గవర్నర్ గారి దగ్గరికి అయితేనేంటి, అన్ని చోట్లకి వారు ఏర్పాట్లు చేసి వాళ్ళందరి యొక్క సమయము తీసుకోవటం కూడా జరిగింది. అలాగే జొన్నవిత్తుల వారు కూడా సాధ్యమైనంత మందిని ఆహ్వానం చేస్తున్నారు. ఇలా అందరూ ఒక్కళ్ళు కాదమ్మా, పెద్దవాళ్ళందరూ పనిచేస్తున్నారు. బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఇందులో ఒక కార్యకర్తలాగా మన పనుల మీద కూడా తిరుగుతున్నారు వారు ఉపన్యాసాలతో పాటు. అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రాధాన్యత దీనికి మనం ఇచ్చి చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో సరే ఇదంతా చెప్తున్నాం, బాగానే ఉంది, అంకెలు లెక్కలు ఇవన్నీ ఏవో ఉంటాయి కదా, అవి మాకు అర్థం కాదండి, మీరే చెప్పాలి అని మా రమేష్ గుప్తా గారిని అభ్యర్థిస్తే నేను ప్రజెంట్ చేస్తానండి తప్పకుండా అని చెప్పారు. ఒక్కసారి వారికి ఇస్తున్నాను. ఏ విధమైనటువంటి భారాలు మనకు ఉంటాయి, ఏముంటుంది, దాన్ని ఎలా మనం మీట్ అవుతూ వెళ్ళాలి. అయితే ఎవరు భయపడక్కర్లేదు, ఏ ఒక్కళ్ళ మీద భారము అనేది రాదు. అక్కడ దాకా ధైర్యంగా ఉండొచ్చు, మనం అందరం భారం ఉండదు, కానీ మనది అని మనం తృప్తిగా చేసుకోవచ్చు. అలా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఒకరు చెప్పవలసిందిగా. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మనకి ముందు ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగాలి కదా, మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉండే లోపలికి మా మారిశెట్టి రాఘవయ్య గారు నాకు పక్కనే ఉండి, మీకెందుకండి నేను వెంటనే అని అప్పటికప్పుడు ఆయన వారి మిత్రులు సుధీర్ గారిని పిలిచి డైరెక్ట్గా సెక్రటరీ గారితో ఫోన్లో మాట్లాడి, ఎగ్జిబిషన్ అవుతున్నా సరే ఆయన ప్రత్యేకంగా కారు లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడించి ఎట్లా ఉంటుంది వ్యవస్థ అంతా చూపించి డేట్లు బ్లాక్ చేసి దానికి అవసరమైన లెటర్స్ పర్మిషన్స్ కాస్త దగ్గరుండి మా రాఘవయ్య గారు చూస్తున్నారు. ఇట్లా అందరి సహకారం, ఒకళ్ళిద్దరి యొక్క సహకారం కాదు, అందరూ ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా నిర్వహిస్తూ ఇదంతా స్టెప్ బై స్టెప్ కేటగారికల్గా మనం చేయబోయేటటువంటి ఉత్సవానికి యోగ్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఎప్పుడు నాకైతే మా రవి గారు ఉన్నారు అంటే ఓ విశేషమైనటువంటి ధైర్యం. అలాగే ఇవాళ రాలేదు దర్శనం శర్మ గారు, ఆయన వస్తే ఆయన కూడా ఒక పెద్ద అద్భుతమైనటువంటి బలము, ఏ కార్యక్రమంలో అయినా ముందరుండేటటువంటి వ్యక్తి. అయ్యా మీరు వచ్చి కాస్త గట్టిగా ఉండాలి అని మా సుధాకర్ గుప్తా గారిని నేను అడిగితే ఎప్పటి నుంచో, అయ్యగారు మీరు గురువుగారు మీరు ఏమైనా చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, మంచి కార్యక్రమం ఏది జరుగుతున్నా మేము ఎప్పుడు దాని వెనకాల ఉంటాము అని సమర్థులైనటువంటి వాళ్ళు ఆ మాట ఇవ్వడం విశేషం. మేము ఉన్నాం వెనకాల అని సమర్థతతో ఉన్నవాళ్ళు చెప్పడం. అలాగే మనకి ఏ బాణి ఇచ్చినా ఏది చెప్పినా నిత్యం అక్కడ మంగళాష్టకాలు ఇవన్నీ చెప్పినా కాస్త సంగీతము ఆ ధోరణి అది ఉండాలి. అడ్మిన్స్ అందరూ సంగీత ధోరణితో చాలా అద్భుతంగా నేర్పిస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా సంగీతమే జీవితము అని జీవించేటటువంటి వారు మా మార్తి ఇందిరి గారు. ఆవిడ కూడా రావాలి అనగానే వెంటనే అంగీకరించి రావటం ఈ కార్యక్రమానికి. ఇక మా సతీష్ గారిని పరిచయం చేయాలి. ఆయన వెనకాల సతీష్ గారు ఒకసారి ఈ ఆదిశంకరాచార్య భక్త సమాజము అనే దాన్ని ప్రప్రథమంగా ఆశీర్వదించి మేము వస్తున్నామని చెప్పి, మా దగ్గర ఏ విధమైన వ్యవస్థ అంత గొప్పగా లేదు. అష్టలక్ష్మి గుడికి వీరు వైస్ చైర్మన్గా కూడా చాలా కాలం చేశారు.
అయినప్పటికీ వీళ్ళు పిలిచినా వెళ్లకుండా చిన్నపిల్లవాడు బంగారాయ శర్మ చేస్తున్నాడు అని చెప్పి నా దగ్గరకు వచ్చి నేను ఒక దగ్గర చెప్పాక ఇంకో దగ్గరికి వెళ్ళను అని వాళ్ళు వెళ్ళి అడిగినా కూడా వెళ్లకుండా కేవలం ఈ సంస్థ అభివృద్ధిలోకి రావాలి అని వచ్చి ఆశీర్వదించినటువంటి పెద్దలు వారు లేకుండా జరుగుతున్నటువంటి తొలి శంకర జయంతి ఇదే. కాబట్టి ఒక్కసారి వారు చేసుకున్నటువంటి ప్రవచనాలు, వారు చేసుకున్నటువంటి పుణ్యానికి సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో అలా కూర్చొని ఉంటారు. అంత గొప్ప దత్తభక్తులు వారు. కాబట్టి వారి గురించి ఒక్కసారి ప్రార్థన చేస్తూ మా రవి గారు కూడా వచ్చారు ఎల్ఐసి నుంచి. ఇంకా ఇక్కడ నేను కొంతమంది పేర్లు ఇమీడియట్గా చెప్పలేకపోవచ్చు, అప్పుడప్పుడు నాకు పేర్లు ఫ్లాష్ కావు, అది కొంచెం వీక్నెస్ ఉంది నాకు. కాబట్టి మనిషి బాగా గుర్తుంటారు, హృదయంలో ఉంటారు, మాట పేరు చెప్దాము అంటే ఆలోచిస్తూ ఉంటాను. అట్లాగే సుధాస్వామి గారు కూడా ఇవాళ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉంది, పితృదేవత ఆరాధన ఒకటి ఉంది కాబట్టి రాలేకపోతున్నాను. వచ్చే మీటింగ్లో వస్తానన్నారు. ఆవిడ జాయిన్ చేయాల్సినటువంటి వాళ్ళు, ఆవిడ ఏర్పాటు చేయాల్సినటువంటి వాళ్ళు ఏర్పాటు చేశారు. మొన్ననే మా దూరదర్శన్ వారు అభ్యర్థించంగానే వెంటనే కాకునూరి వారిని అట్లాగే అష్టకాల వారిని అప్పటికప్పుడు ఫోన్లో కలిపి వాళ్ళందరినీ పద్మజ